మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామం నాకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దూరస్థలమైన మమ్మలను నీ కుమారుడి యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా కడిగి సమీపస్తులుగా చేసుకున్న విధానానికి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప రక్షణను ఉచితముగా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. చీకటిలో బ్రతుకుతున్న మా బ్రతుకు మీద తండ్రి ఆశ్చర్యకరమైన నీ వెలుగును ప్రకాశింపచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక పునరుద్ధాన దినంలో ఆశీర్వాదకరముగా మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయానికై నీకు వందనాలు తండ్రి. ఇవ్వబడినటువంటి ఈ సమయంలో తండ్రి మేము నీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుచుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ మాట జీవము కలిగినది, అది మా బ్రతుకులను మార్చగలిగినటువంటిది. మా ఆత్మలకు ఆహారము నీ మాట అయి ఉన్నది తండ్రి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. ఆత్మలో మేము బ్రతుకున్నట్లుగా, జీవము కలిగి నిన్ను వెతుకున్నట్లుగా, నీ జీవ మార్గములో మేము నడుచుకున్నట్లుగా, మా జీవితం ఎలాగున్నదో మేము పరీక్షించుకున్నట్లుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచి ఈ మాటలు వినుచున్న అందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిగా మీరు మాట్లాడండి. వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ నీ సన్నిధిలో వేడుకొంచుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపి ఈ మాటలు వినుచున్న అందరూ కూడా నీ మాటలు యందు లక్ష్యం ఉంచి ఆ మాటల ద్వారా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన మేలులు అనుభవించులాగున మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని తండ్రి, విత్తబోచున్న వాక్యాన్ని ఈ మాటలు వినుచున్న అందరినీ, ఈ మాటలు విత్తుటకు నీ పక్షముగా నిలబడిన నన్నును సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ మెండైనటువంటి హస్తాలతో దీవించి నీ ఆత్మ సహాయముతో నీ కార్యాన్ని జరిగించమని నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినుచున్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినాన్ని దేవుడు మన జీవితాలకు ఆశీర్వాదకరముగా అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు గడిచినటువంటి 7 నెలలు కూడా తన కృపలో మనల్ని భద్రపరిచాడు. మరొక నూతనమైనటువంటి నెల, ఈ మొదటి పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించాడు. మరి గడిచినటువంటి 7 నెలలు కూడా తన కృపలో మనం భద్రపరిచినటువంటి కారణాన్ని బట్టి మనందరము కూడా దేవుణ్ణి మరి స్తుతించి ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాం. మరి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ నూతనమైనటువంటి నెలలో ఈ మొదటి పునరుద్ధాన దినాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మనకు అనుగ్రహించాడు. ఈ విలువైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఈ విలువైనటువంటి సమయంలో మరి విలువైనటువంటి దేవుని మాటలు మరి వినటానికి, నేర్చుకుంటానికి, తద్వారా మన జీవితాలను దిద్దుకుంటానికి, సరిచేసుకుంటానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. మరి ఆ యొక్క విలువైనటువంటి మాటలను వినుట కొరకు మరి మన యొక్క శరీరంలో అనేకమైనటువంటి భావోద్వేగాలను కలగచేయటానికి, మన శరీరంలో కోరికలను కలగచేయటానికి, మన శరీరంలో అనేకమైనటువంటి అనుభూతులను మిగల్చటానికి కారణమైనటువంటిది మరి మనసు. ఆ మనసు మన యొక్క శరీరంలో అనేకమైనటువంటి కోరికలకు కారణమవుతుంది. ఆ మనసు అనేకమైనటువంటి మరి అనుభూతులు మన యొక్క జీవితాలతో మిగుల్చుతూ ఉంటుంది. ఆ మనసు అనేకమైనటువంటి భావోద్వేగాలను మనలో కలగచేస్తూ ఉంటుంది. ఈరోజు ఆ మనసును గురించినటువంటి కొన్ని సంగతులు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ మనసు కలిగించేటువంటి కోరికలు, ఈ మనసు కలిగించేటువంటి భావోద్వేగాలు, ఈ మనసు కలిగించేటువంటి అనుభూతులను గురించి మనం ఆలోచన చేస్తే మరి మొదటి మానవుడైనటువంటి ఆదాముకు మరి భార్యగా ఇవ్వబడినటువంటి సాటి అయిన సహాయముగా ఉండుట కొరకు ఇవ్వబడినటువంటి అవ్వ సర్పము యొక్క కుయుక్తి చేత మోసపరచబడిన తర్వాత ఆమె ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలమును చూచినప్పుడు ఆమెకు ఆ పండును తినాలన్నటువంటి కోరిక కలిగింది.
ఆ కోరిక కలగటానికి గల కారణం ఏమిటి అంటే మనసు. మనసు అనేకమైనటువంటి కోరికలను కలగచేస్తూ ఉంటది. అట్లాగనే సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను దావీదును చూడగానే దావీదు పట్ల ఇష్టము కలిగి దావీదుతో స్నేహము చేయటానికి మరి నిశ్చయించుకుని ఉన్నాడు. అంటే దావీదు పట్ల యోనాతానికి ఇష్టము కలిగించింది కూడా ఏమిటి అంటే అదే మనసు. అదే రీతిగా మరి అబ్రహాము యొక్క మనవడైనటువంటి యాకోబు రాహేలును చూడగానే ఆ రాహేలు పట్ల యాకోబుకి ప్రేమ కలిగింది. ఆ ప్రేమను కలిగించేది కూడా మనసే. మనసే ప్రేమను కలిగిస్తుంది, మనసే కోరికలను పుట్టిస్తుంది, మనసే ఇష్టాన్ని కలిగిస్తుంది, మనసే ద్వేషాన్ని కూడా కలగజేస్తుంది. ఈ మనసు అనేకమైనటువంటి అనుభూతులను మనలో మిగుల్చుతూ ఉంటుంది, అనేకమైనటువంటి కోరికలను మనలో కలగజేస్తూ ఉంటది. ఈ మనసు అనేకమైనటువంటి భావోద్వేగాలను మనలో కలగజేస్తూ ఉంటది. అవి కొన్ని మనకు ఆనందాన్ని కలిగించేవి, కొన్ని సంతోషాన్ని కలిగించేవి ఉంటాయి, కొన్ని దుఃఖాన్ని కలిగించేవి, కొన్ని బాధను కలిగించేవి కూడా ఉంటాయి. ఏది ఏమైనా మనసు అనేటువంటిదే మనలో ఉన్నటువంటి అనుభూతులకు, కోరికలకు, భావోద్వేగాలకు కూడా ఇది కారణమైనటువంటిది. ఈ మనసు అనేటువంటిది ఏదన్నా ఒక అవయవముగా మన శరీరంలో ఉంటుందా అంటే ఒక అవయవముగా మనకి ఎక్కడా కనిపించదు. కనిపించినటువంటి ఈ మనసు కనిపించే ఈ శరీరాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఈ మనసు కనిపించదు కానీ కనిపించే దేహాన్ని అనేక విధములుగా ప్రభావితం చేస్తూ ఉంటది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మనసే మరి కొన్ని సందర్భాలలో దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని కూడా కలగజేసేటువంటిది ఈ మనసే. ఈ మనసు మరి ప్రపంచంలో అత్యంత వేగముగా ప్రయాణించేటువంటిది కూడా మనసే. చాలా మంది దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటారే కానీ వారి మనసులు మాత్రం మరెక్కడో ఉంటూ ఉంటాయి. ఆ మనసులు ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ రీతిగా మనసు అనేటువంటిది మాట వినదు, మనసు అనేటువంటిది నిలకడలేనటువంటిది. ఈ రీతిగా మనసును గురించినటువంటి అనేకమైనటువంటి సంగతులు దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఈ మనసు విషయంలో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ మనసు విషయంలో మనము చేయవలసినటువంటి కొన్ని పనులను గురించి దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియజేస్తూ వచ్చాడు. మరి ఈ యొక్క మనసును గురించినటువంటి కొన్ని సంగతులను మనం తెలుసుకొని ఈ మనసు విషయంలో మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, దేవుడు ఏ జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాడో ఆ జాగ్రత్తలు తీసుకొని తద్వారా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని, పరలోకపు స్థానాన్ని మనం పొందటానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనసును గురించి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలను ఒక్కొక్కటి మరి తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, 44వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే మనసును గురించి దేవుడు ఒక విషయాన్ని అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వానిని తీసుకొని పోవుచున్నది. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి తెలియజేస్తున్నాడు, ఒక సందర్భాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఆ సందర్భం ఏమిటో, ఆ వ్యక్తి ఎవరో వాటిని గురించి ఇప్పుడు ఆలోచించటం లేదు. కానీ అక్కడ వాని యొక్క మనసు మోసపోయినదై తప్పుదారిన వానిని తీసుకొని పోవచ్చున్నది. మనసు ఏం చేస్తుంది? మనసు మోసపోయింది. మోసపోయినటువంటి ఆ మనసు ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఏం చేస్తుంది అంటే తప్పు దారిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏ దారిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది అంటే వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు. అంటే ఏ మార్గంలోనికి అతన్ని తీసుకుని వెళ్ళిపోతుంది అంటే తన ఆత్మను రక్షించుకోలేనటువంటి మార్గము. అంటే తన ఆత్మను రక్షించుకోలేకపోతే వాడు ఎక్కడ పడతాడు? నిత్యమైనటువంటి నరకంలో పడతాడు. దేవుడు సాతానుకి వారి యొక్క అనుచరుల కోసం ఏ నరకమునైతే సిద్ధపరిచాడో ఆ నరకములోకి పడిపోయేటువంటి రీతిగా ఈ మనసు ఏం చేస్తుందట? మోసము చేసి వాని మనసు మోసపోయినదే
తప్పు మార్గంలోనికి వాడిని తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి మనసు అనేటువంటిది మనిషిని తప్పు మార్గంలోనికి తీసుకువెళ్ళి వాడి ఆత్మను రక్షించుకోలేనటువంటి స్థితిలోకి నెట్టివేసేటువంటి ప్రమాదం ఉన్నదన్న సంగతిని గుర్తించమని దేవుడు ఈ మాట ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనసు లేనివాడు ఎవరైనా ఉన్నారా? మనసు లేనివారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆరోగ్యవంతులైనటువంటి ప్రతి వారిలో కూడా ఉండేది మనసే. ఈ మనసు ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు. ఈ మనసు బాగోకపోతే బాగోలేని మనసును బాగు చేయటానికి మందులేమీ లేవు. శరీరానికి బాగోకపోతే శరీరాన్ని బాగు చేయటానికి మందులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. కానీ మనసుకు బాగోకపోతే, నా మనసు బాగోలేదు అని అంటూ ఉంటాం. మనసు బాగోకపోతే శరీరం అంతా కూడా ఎలాగుంటుందంటే బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మనసును బాగు చేయగలిగినటువంటి మందులేవి ఈ లోకంలో లేవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా మనసు బాగోలేదండి, ఏదన్నా మందులు ఇవ్వండి అంటే డాక్టర్ నవ్వుతాడు. కారణం ఏమిటంటే మనసు అనేటువంటిది ఒక అవయవం కాదు. మనసు అనేది కంటికి కనిపించదు. మనసు అనేటువంటిది మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే వాడి మనసు మోసపోయింది అంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో చాలా మంది యొక్క మనసులు ఈ రీతిగానే మోసపోయినాయి. అలా మోసపోయినటువంటి మనసు కలిగినటువంటి మనుషులు ఆ మనసు ద్వారా తప్పు మార్గంలోనికి నడిపింపబడుతున్నారు. ఏ తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు అంటే చివరికి తమ ఆత్మలను రక్షించుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అసలు మనసును మోసం చేసింది ఎవరు? మనసు ఎలా మోసపోయింది అనేటువంటి విషయాన్ని తెలుసుకొనుట కొరకు మరి పరిశుద్ధ గ్రంథంలో మరొక లేఖన భాగాలను మనం చూసినట్లయితే ఆ మనసును మోసం చేసింది ఎవరు, ఆ మనసు ఎలా మోసపోయిందో మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూసినట్లయితే ఆ మనసును మోసం చేసింది ఎవరో మనకు అర్థమవుతుంది. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. కొత్త నిబంధన గ్రంథంలో 165వ పేజీ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్ములను ప్రదానము చేసి తిని అంటున్నాడు. అంటే అపోస్తుడైనటువంటి పౌలు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘం ఎవరు అంటే మనమే. అలా సంఘముగా ఉన్నటువంటి మనము, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి మనం అందరము కూడా క్రీస్తునకు ప్రదానము చేయబడినటువంటి వారం. అలా పవిత్రులైనటువంటి కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మనలను సమర్పింపవలనని మనలను ప్రదానం చేశాడు. మనల్ని ప్రదానం చేసినటువంటి ఆ పౌలు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? చూడండి 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి. అదే రీతిగా మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు సృజించి ఆదాముకు సాటి అయినటువంటి సహాయముగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అవ్వను ప్రదానం చేశారు. ప్రధానమే పెండ్లి. మన యొక్క సాంప్రదాయంలో ప్రధానము వేరు, పెండ్లి వేరు. ప్రదానము చేసిన తర్వాత పెళ్లి చేస్తారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యూదులు కొన్నటువంటి సాంప్రదాయం, ఇశ్రాయేలు కొన్న సాంప్రదాయము ప్రదానము చేయటమే పెళ్లి. కాబట్టి మరి ప్రదానం చేశారు. ఎవరికి ప్రదానం చేశారు? అవ్వని ఎవరికి ప్రదానం చేశారు? మొదటి మానవుడైనటువంటి ఆదాముకి ప్రదానం చేశారు. ఎవరు ప్రదానం చేశారు? దేవుడు ప్రదానం చేశాడు. ఇప్పుడు సంఘాన్ని ఎవరికి ప్రదానం చేశారు? యేసుక్రీస్తుకు ప్రదానం చేశారు. యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడినటువంటి సంఘము ఎక్కడ మరి తొలగిపోతుందో, ఎక్కడ యేసుక్రీస్తు యొక్క మార్గంలో నుండి తొలగిపోతుందోనని అపోస్తులైనటువంటి పౌలు భయపడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే మొదట అవ్వ ప్రదానం చేయబడింది. ప్రదానము చేయబడినటువంటి అవ్వను సాతాను మోసం చేసింది. ఎలా మోసం చేసింది? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి. ఏం చేస్తుందట? మనసులను చెరుపుతుంది. అవ్వ యొక్క మనసును చెరిపింది. చెరపబడినటువంటి మనసు కలిగినటువంటి అవ్వ మోసపోయింది. ఆ మోసపోయినటువంటి అవ్వకు ఆ మంచి చెడులు తినేటువంటి వృక్ష ఫలమును చూడగానే తినాలన్నటువంటి కోరిక కలిగింది. అంటే సాతానుడు మోసపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఎలా మోసపరుస్తాడు?
మనసులను చెరిపేటువంటి వాడుగా ఉన్నాడు. సాతాను మన మీద దాడి ఎక్కడి నుంచి చేస్తున్నాడు అంటే మన మనసుల మీద దాడి చేస్తున్నాడు. మన మనసులను చెరిపితే మోసపోతాం. మోసపోయిన మనసు కలిగిన వాడు ఏమవుతున్నాడు? తన మనసు మోసపోయి, యెషయా గ్రంథము 44:20, ఒకసారి ఆ లేఖన భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 44:20, వాని మనసు మోసపోయినదై. వాని మనసు ఎలా మోసపోతుంది? సాతాను మనసులను చెరుపుతుంది. అలా చెరపబడినటువంటి మనసులు కలిగినటువంటి వారు మోసపోయినటువంటి వారు. అలా మోసపోయినటువంటి వారు మార్గము తప్పి, దేవుని మార్గము తప్పి తప్పుదారిని వారిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏది తీసుకువెళ్ళిపోతుంది? వారి యొక్క మనసే తప్పు మార్గంలో వాళ్ళని తీసుకుని వెళ్ళి చివరికి వాడు తన ఆత్మను రక్షించుకోలేనటువంటి స్థితిలోనికి వారిని తోసివేస్తూ ఉన్నది. అంటే సాతాను మనలను మోసపరిచేది, సాతాను మనలను తనకు లోపరుచుకునేటువంటి మార్గం ఏమిటి అంటే మన మనస్సుల మీద సాతాను దాడి చేస్తాడు. మన మనసులను చెరిపి ఆ రోజు అవ్వను ఎలాగైతే మరి దేవుని యొక్క సరళతలో నుంచి తొలగించిందో, ఈ రోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని, సంఘంలో క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి క్రీస్తునకు ప్రదానము చేయబడిన ప్రతి ఒక్కరిని కూడా మనసులను చెరుపుట ద్వారా దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనసులు చెరపబడిన తర్వాత ఆ మనసులు మోసపోయినటువంటి ఆ మనసు ఇప్పుడు ఎవరి స్వాధీనంలోనికి వెళ్ళిపోతుంది అంటే సాతాను యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోతుంది. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి. ఎవరు ప్రేరేపించు శక్తి? ఎవరు? సాతానుడు. వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? సాతానుడు. ఒకప్పుడు ప్రేరేపించింది, సర్పము రూపములో వెళ్లి అవ్వను ప్రేరేపించింది. ఈరోజు విశ్వాసులైనటువంటి వారు, క్రీస్తునకు ప్రదానము చేయబడినటువంటి వారందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నది. ప్రేరేపించేటువంటిది ఎలా ప్రేరేపిస్తుంది? మనసులను చెరిపి ప్రేరేపిస్తుంది, మనసుల ద్వారా ప్రేరేపిస్తుంది. అందుకని వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాం. ఎప్పుడు? క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినప్పుడు, క్రీస్తునకు ప్రదానము చేయబడక మునుపు మనమందరము కూడా ప్రేరేపించు అధిపతి సాతాను చేత మనసులు ప్రేరేపింపబడినటువంటి వారమై ఈ ప్రపంచ ధర్మము చొప్పున, చూడండి 3వ వచనంలో, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు. శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలు. ఈ రోజు లోకములో ఉన్నటువంటి వారు క్రీస్తునకు ప్రదానము చేయబడక, క్రీస్తు యొక్క రక్తములో కడగబడని ప్రతి వారు కూడా ఎలా ఉన్నారు? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేటువంటి వారుగా ఉన్నారు. అలా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనటానికి గల కారణం ఏమిటంటే వారు వాయుమండల సంబంధ అధిపతి అయినటువంటి అపవాది చేత వారు ప్రేరేపింపబడి వారి మనసులో కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇప్పుడు ఆ రీతిగా మనలను కూడా లోకములోనికి లాగివేయాలని క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి పవిత్రురాలైనటువంటి కన్యకులుగా ప్రదానము చేయబడినటువంటి మనము కూడా తిరిగి మన భక్తి జీవితంలో నుండి తొలగించాలని, మనలను దేవునికి దూరంగా చేయాలని దుష్టుడైనటువంటి అపవాదు మన మనస్సులను చెరపటానికి ప్రయత్నిస్తున్నాడు. అలా మనసులను చెరిపి తప్పు మార్గంలోనికి నడిపి వారిని మరలా తన ఆత్మ రక్షించుకోనలేనిటువంటి స్థితిలోనికి నెట్టివేస్తున్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని దేవుడు ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనసు మోసపోయేటువంటి స్వభావం ఉన్నది. మోసపోయినటువంటి మనసు మనిషిని తప్పు మార్గంలోనికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అలా తప్పు మార్గంలోనికి వెళ్ళినటువంటి వాడు చివరికి తన ఆత్మను రక్షించుకోలేనటువంటి స్థితిలోనికి నెట్టబడేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మన మనసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ యొక్క వాక్యము భాగము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మనసును గురించి దేవుడు మరికొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. మరి సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, ఈ మనసును గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మరికొన్ని మాటలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము
6వ వచనాన్ని మనం చూసినట్లయితే 28-26 వచనాన్ని మనం చూసినట్లయితే, తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. దేవుడు ఏమంటున్నాడు? ఎవరు బుద్ధిహీనుడట? ఎవరైతే తన మనసును నమ్ముకుంటారో, ఎవరైతే తమ మనసులో పుట్టినటువంటి ఆలోచన చొప్పున నడుచుకుంటానికి ఇష్టపడతాడో వాడు దేవుని దృష్టిలో బుద్ధిహీనుడు. దేవుని దృష్టిలో బుద్ధిహీనుడు ఎవరు అంటే తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు అని చెప్పి 25వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, 28వ వచనము చూసినట్లయితే ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, ఒక చక్కటి మాటను మనసును గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. మనసు ఎటువంటిదట? ప్రాకారము లేక పాడైనటువంటి పురం. పాతకాలంలో అనగా రాజుల కాలంలో మరి రాజులు తమ మందిరాలను, తమ రాజ్యాలను కట్టుకున్న తర్వాత ఆ రాజ్యాల చుట్టూ కూడా ఏం కట్టుకునేవాళ్ళు? వాళ్ళు ప్రాకారాలు కట్టుకునేవాళ్ళు. ఈరోజు ఇంటికి మనము ప్రహరీ గోడలుగా ఏవైతే కట్టుకుంటున్నామో, మరి పాతకాలంలో రాజుల కాలంలో వారి దేశానికి, వారి రాజ్యానికి చుట్టూ కూడా ప్రాకారాలను కట్టుకునేటువంటి వాళ్ళు. ఇప్పటికీ కూడా చైనా దేశం యొక్క ప్రాకారము ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చైనా వాల్ అంటారు. ఆ రీతిగానే రాజుల కాలంలో వాళ్ళు వాళ్ళ యొక్క సింహాసనాలను, వారి యొక్క రాజ్యాలను సాధ్యమైనంత వరకు కొండల మీద కట్టుకుని ఆ కొండ చుట్టూ కూడా ప్రాకారాలను కట్టుకునేటువంటి వాళ్ళు. ఎందుకు ప్రాకారాన్ని కట్టుకుంటారు? ప్రాకారం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఆ ప్రాకారం అనేటువంటి శత్రువు యొక్క చేతిలో నుండి తమ రాజ్యాన్ని, తమలను రక్షించడానికి ప్రాకారం ఉపయోగపడుతుంటది. ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణము, ఆ పురము ఏమైపోతుంది? పాడైపోతుంది. ఈరోజు మరి మనసు అనేటువంటిది ఎటువంటిది అంటే, మనసు అనేటువంటిది ఆత్మకు ఒక ప్రాకారం లాంటిది. మన ఇంటికి ప్రాకారాలు కట్టుకుంటాం, మన ఇంటికి ప్రహరీ గోడలు కట్టుకుంటాం. ఎందుకని? ఆ ప్రహరీ గోడలు మరి శత్రువులు, దొంగల నుంచి, విషపూరితమైనటువంటి జంతువులు, ఇంకా అనేకమైనటువంటి మన ఇంటిలోనికి ప్రవేశించకుండా ఆ ప్రాకారము, ఆ ప్రహరీ గోడ అనేటువంటిది ఇంటికి రక్షణ కలిగిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న మనకు భద్రతనిస్తుంది. ఇప్పుడు మనసు అనేటువంటిది ఒక ప్రాకారం లాగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం. ఒక మనసు అనేటువంటిది ఆత్మకు ఒక ప్రాకారమై ఉండాలి. మనసు ఆత్మకు ఒక ప్రాకారమై ఉండి ఆ ఆత్మను మంచి మార్గములో నడిపించేదిగా ఉండాలి. కానీ ఈ యొక్క ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేనటువంటి వాడు అంతే అంటున్నాడు. అంటే మన మనసును ఎప్పుడూ కూడా సాతానుడు దాడి చేస్తూ ఉంటాడు. ఏదైనా చూసినప్పుడు ఆ చూసినటువంటి దాన్ని పొందాలని అనేకమైనటువంటి రీతులుగా సాతాను మన మనసుల మీద దాడి చేస్తూ ఉంటాడు. అలా దాడి చేస్తున్నటువంటి మనసును మనం ఏం చేయాలి? అణుచుకోవాలి. వచ్చేటువంటి ప్రతి ఆలోచన, మనసులో వచ్చే ప్రతి కోరిక, అది దేవుని సంబంధమైనదో మంచిదో కాదో పరీక్షించేటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనను నెరవేర్చుకోవాలని, మనసు ద్వారా కలిగేటువంటి కోరికలను నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలము చాలా భయంకరంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మరి ఒక రాజును గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఆ రాజును గురించి క్లుప్తంగా తెలుసుకొని ఈ యొక్క లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. ప్రాకారము లేని పురము ఏ రీతిగా పాడైపోతుందో, తన మనసును అణుచుకొన లేనటువంటి వాడు కూడా ఆ రీతిగానే పాడైపోతాడు అంటానికి ఒక చక్కటి ఉదాహరణ కింద మరి దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక రాజు చరిత్రను గురించి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఆ రాజు ఎవరు? ఆయన ఒక రాజు కాదండి, ఒక చక్రవర్తి. చక్రవర్తి అంటే ప్రపంచంలోనున్న అనేక దేశాలను పరిపాలిస్తున్నటువంటి వాడు. అతని పేరు బెల్షజరు. రాజుకు బెల్షజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుతున్నాడు. ఈ రాజైనటువంటి బెల్షజరు మరి ఒకానొక సందర్భంలో తనకు అధిపతుల్లో ఒక 1000 మందికి పార్టీ ఇవ్వాలనుకున్నాడు. అంతకుముందు కూడా చాలా పార్టీలు ఇచ్చాడు అతను. అంతకుముందు కూడా ఎంతో మందితో అతడు మరి వినోదాల్లో, అనేకమైనటువంటి వినోదాల్లో అతడు పాల్గొన్నాడు. అనేక మందికి విందులు అనేక మందికి పార్టీ చేయడం జరిగింది.
ఇక్కడ 1000 మందితో కలిసి ద్రాక్షారసం తాగాలనుకున్నాడు, బానే ఉంది. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు, ద్రాక్షారసం త్రాగాలనుకుంటంలో సరే ఇతడు అన్యుడు లోక సంబంధి కాబట్టి దేవుడు ఇతని జోలికి వెళ్ళట్లేదు. అతని విందులు వినోదాలను దేవుడు అభ్యంతరపరచాలని దేవుడు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇతడు దేవుని సంబంధి కాదు, లోక సంబంధి. లోకములో ఉన్నటువంటి అపవాది చేత మోసపోయినటువంటి వాడు. అపవాది ఇతని మనసులను చెరిపింది కనుక తన మనసులో వచ్చినటువంటి ఆలోచన బట్టి అతను నడుచుకునేటువంటి వాడు. అయితే అతడు విందు చేస్తున్నప్పుడు అతనితో ఉన్నటువంటి రాణులు ఉపపత్నులు అతనితో ఉన్నటువంటి అధిపతులు అందరూ కూడా ద్రాక్షారసం త్రాగుతున్నారు. ద్రాక్షారసాన్ని ఎలా త్రాగాలనుకున్నారు చూడండి, ఎలా త్రాగాలనుకున్నారు. తనలో ఉన్నటువంటి ఉపపత్నులు అందరూ కూడా తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించును. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాస ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉండగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులు వాటిలో ద్రాక్షారసము పోసి తాగారు. ద్రాక్షారసం త్రాగాలనుకుంటే తాగొచ్చు. ఒకవేళ వెండి పాత్రలో తాగాలి, బంగారు పాత్రలో తాగాలి అనిపించింది అనుకోండి, ఆ దేశంలో వెండికైనా కరువా, బంగారానికైనా కరువా? తన దేశంలో వెండి పాత్రలోనే, తన రాజ్యంలో అనేకమైనటువంటి బంగారు పాత్రలోనే, వాటిలో పోసుకుని తాగొచ్చు. కానీ ఆ వెండి పాత్రలో ఆ బంగారు పాత్రలో తాగితే తనకి కిక్కెక్కదు అనుకున్నాడేమో. తాగేటువంటిది ద్రాక్షారసమే కానీ ఆ వెండిని త్రాగలేడు, ఆ పాత్రను తినలేడు, తాగలేడు. కానీ ఇతని మనసులో వచ్చిన కోరిక ఏమిటి? తన ఎల్లప్పుడూ కూడా వెండి పాత్రలో బంగారు పాత్రలో తన రాజ్యంలో ఉన్నటువంటి వాటిని త్రాగటము సామాన్యమైనటువంటి విషయం. తనకు మరి గొప్ప విషయం ఏమిటి అంటే తన తండ్రి అయిన నెబుకద్నెజరు తెచ్చిన ఆలయ సంబంధమగు ఆ పాత్రలోనిది, దేవుని ఆలయ సంబంధమగు ఆ పాత్రలోనిది పోసుకుని తాగటం గొప్ప అనుకున్నాడు. అటువంటి ఆలోచన తన మనసులోనికి రాగానే తన చేతిలో బలం ఉన్నది, తను అవునంటే అవును కాదంటే కాదు, తను చేయమన్నది చేయటానికి తన దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, తన చేతిలో అధికారం ఉన్నది, తను ఇష్టం వచ్చినట్టుగా త్రాగటానికి సమయం అనుకూలంగా ఉన్నది, తనకి ఎదురు చెప్పేటువంటి వాళ్ళు లేరు, రాజా నీవు ఎందుకు చేస్తున్నావని అడిగేటువంటి వారు లేరు. కాబట్టి తనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. తానే రాజు, తానే చక్రవర్తి, తానే సర్వాధికారిగా ఉన్నాడు. కాబట్టి తను చెప్పగానే ఏం చేశారు? ఆ బంగారు పాత్రలను, ఆలయ సంబంధపు పాత్రలను తీసుకురాగానే ఆ పాత్రలో పోసుకుని తాగటం ప్రారంభించాడు. ఆ పాత్రలో తాగాలన్నటువంటి కోరిక మనసులో నుంచి వచ్చింది. ఆ మనసులో నుంచి వచ్చినటువంటి కోరికను నెరవేర్చుకొనటానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. బలం ఉంది, అధికారం ఉన్నది, మరి అన్ని అనుకూలంగా ఉన్నాయి. తాగకూడదనో చెయ్యకూడదనో చెప్పటానికి ఎవరో అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి తనకున్నటువంటి అనుకూలతను బట్టి తన మనసులో వచ్చిన కోరికను నెరవేర్చుకున్నాడు. నెరవేర్చుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 5వ వచనంలో ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచుండెను. ఆ రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమైపోయింది. ఏదో రాస్తుంది, ఏ వేళ్ళు వచ్చి మానవ హస్తము వచ్చి రాస్తున్నప్పుడు రాయబడుతున్నది ఏదో ఇతనికి అర్థం కావట్లేదు, కానీ రాయబడేది ఏదో అది తనకు ప్రమాదకరమైనదన్న సంగతి మాత్రం అర్థమైపోతుంది. అందుకని ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమైను. అతడు మనస్సునందు ఏ మనసులో కోరిక పుట్టిందో ఈ మనసు ఇప్పుడు ఏమైపోయింది? కలవరపడగా. ఆ మనసు కలవరపడగా ఏమైపోయింది? అతను నడుము కీళ్ల నందలి అతని మోకాళ్ళు గడగడ గడగడగడ వణికిపోయి, అతని మనసులో కలవరం ఎప్పుడైతే వచ్చిందో అతని శరీరము వణికిపోతుంది. ఏమీ జరగలేదు, ఎవరు కొట్టలేదు, ఎవరో తిట్టలేదు. గోడ మీద ఏదో రాయబడుతున్నది. ఒక హస్తము, మానవ హస్తము వంటిది వచ్చి గోడ మీద ఏదో రాయబడుతున్నది చూడగానే అతని మనసు ఏమైపోయింది? కలవరం వచ్చింది. ఆ మనసులోనే కోరిక వచ్చింది, ఇప్పుడు ఆ మనసులోనే కలవరం వచ్చింది. మనసులో కలవరం వచ్చేటప్పటికి అతని నడుము కీళ్ళనందలి మోకాళ్ళు గడగడ వణికిపోతున్నప్పుడు రాయబడినటువంటి ఆ మాటల యొక్క అర్థము ఎవరు చెప్తారని తన దేశంలో ఉన్నటువంటి గారడి విద్య కలిగినటువంటి వారిని, జ్ఞానులైనటువంటి వారిని పిలిపించినప్పటికీ ఎవ్వరూ కూడా దాని యొక్క భావాన్ని చెప్పలేకపోయారు. అప్పుడు దానియేలు వచ్చి
మరి ఆ యొక్క వాక్య భావాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి దానియేలును గుర్తు చేసుకుని రాజు దానియేలును పిలిపించినప్పుడు రాజు సన్నిధిలోనికి దానియేలు వచ్చి మరి దానియేలు దాని యొక్క రాయబడినటువంటి ఆ మాట యొక్క భావాన్ని తెలియచేస్తూ అంటున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, రాజా చిత్తగించము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చాడు. నీ తండ్రియగు నెబుకద్నెజరుకు దేవుడు మహర్దశనిచ్చాడు. దేవుడు అతని కట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరనో వారిని చంపాడు, ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షించాడు, ఎవరిని హెచ్చింపగోరనో వారిని హెచ్చించాడు, ఎవరిని పడవేయగోరనో వారిని పడవేశాడు. కాబట్టి సకల రాష్ట్రములను జనులు ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూను ఉండారు. ఆ రీతిగా వణకటానికి, ఆ రీతిగా భయపడటానికి కారణం ఏమిటంటే దేవుడే అతనికి మహర్దశ ఇచ్చాడు. అంతటి మహర్దశ దేవుని వల్ల అతనికి కలిగితే అతడు ఏమనుకున్నాడు? 20వ వచనంలో, అయితే అతడు ఎక్కడ మనసున అతిశయించి, ఏ మనసు గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తున్నామో ఆ మనసులో అతిశయించాడు. బయటకు కూడా చెప్పలేదు, ఎవరికి ఏమి చెప్పలేదు. మనసులను గ్రహించేటువంటి దేవుడు, మన మనసులో మాట్లాడుకునే ప్రతి మాట మనుషులు వినలేరు, కానీ దేవుడు అయితే తప్పగా వింటాడు. అన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనసులో తన ప్రార్థన చేస్తుంది, మనసులో ప్రార్థన చేస్తుంది. ఆ మనసులో చేసేటువంటి ప్రార్థనను దేవుడు విని ఆమెకు బహుమానం ఇచ్చాడు. ఇతడు కూడా మనసును అతిశయించాడు. మన మనసులో మనం అనుకునేవి మనుషులకు తెలియదు, కానీ పరమందు ఉన్నటువంటి దేవుడికి సమస్తము కూడా కనబడుతూనే ఉన్నది, వినబడుతూనే ఉన్నది. అతడు మనసులో అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా, మనసులో అతిశయించి బలాత్కారం చేయటానికి అతని హృదయాన్ని కఠినం చేసుకొనగా, అప్పుడు ఏం జరిగింది? దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టును. అతను మానవుల యొద్ద నుండి తరమపడి పశువుల వంటి మనసులో అతిశయం రావటం వలన దేవుడు అతనికి ఏం చేశాడు? మానవ మనసును తీసి పశువు మనసు ఇచ్చాడు. పశువు మనసు ఇస్తే ఏమవుతాడు? అతడు అడవిలో పశువుల మధ్య జీవిస్తూ పశువులు తినేటువంటి గడ్డిని తింటూ బ్రతికాడు. పశువుల మనసు గలవాడైను మహోన్నతుడకు దేవుడు మానవ రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువు వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఎవరిది? అతని తండ్రి యగు నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరుకు దేవుడు మహర్దశనిస్తే మనసులో అతిశయించి హృదయాన్ని కఠినపరుచుకోవటం వల్ల దేవుడు అధికారంలో నుండి తొలగించి అతనికి పశువు మనసును ఇవ్వటం వల్ల అతడు పశువు వలె అడవి గాడిదల మధ్య జీవిస్తూ గడ్డిని మేయిచు తాను మరలా బుద్ధి వచ్చేంత వరకు కూడా అక్కడే బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము కలవాడు నాయను. ఈ సంగతి ఎవరికి తెలుసు? అతని కుమారుడైన బెల్షజరుకి ఈ సంగతి తెలుసు. అందుకని అంటున్నాడు చూడండి 22వ వచనంలో, బెల్షజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండియు. నీ తండ్రియో నెబుకద్నెజరుకి జరిగినటువంటి సంగతి ఏంటో నీకు తెలుసు కదా. అతడు మనసునందు అతిశయించాడని, దేవుడు అతనిలో ఉన్నటువంటి మానవ మనసును తీసివేశాడని, అతడు పశువు మనసు కలిగిన వాడై దేవుని శాపమునకు గురి అయి మరి అడవి జంతువుల మధ్య జీవిస్తూ పచ్చగడ్డి తిన్నాడన్న సంగతి బెల్షజరు నీకు తెలుసు కదా. ఈ సంగతి నీవు తెలిసి ఉండినప్పటికీ, ఎరిగి ఉన్నప్పటికీ నీ మనసును అణుచుకొనక, ఏం చేశాడు ఇతడు? మనసును అణుచుకోలేదు. ఏమొచ్చింది మనసులో? కోరిక. ఆ ద్రాక్షారసాన్ని ఆ యొక్క దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో పోసి తాగాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు అది మంచిదా చెడ్డదా అనేటువంటి ఆలోచన అతనికి రాలేదు. అందులో తాగటం గొప్ప అనుకున్నాడు. బహుశా అతడు కానీ ఆ సందర్భంలో ఆ వెండి బంగారు పాత్రను కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి, తన ఇంటిలో ఉన్నటువంటి వెండి బంగారు పాత్రలో త్రాగి ఉంటే బ్రతికిపోయేవాడేమో. తన మనసులో వచ్చినటువంటి కోరికను నెరవేర్చుకోవటానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి కనుక, ఎదురు లేదు కనుక తన మనసులో వచ్చిన కోరికను నెరవేర్చుకున్నాడు. కానీ ఆ విషయము దేవుని దృష్టిలో చాలా భయంకరమైనదిగా కనపడింది. అందుకే దేవుడు వెంటనే ఎంటర్ అయిపోయాడు. మానవ హస్తం వచ్చి రాసేసింది అతను గుర్చినటువంటి సంగతి అంతా కూడా దేవుడు ఆ యొక్క గోడ మీద రాసి వేశాడు. మనసులో అతడు
వచ్చినటువంటి కోరికను అణుచుకొనకపోవటం వలన చివరికి ఏమి జరిగింది చూడండి. పరలోకమందున్న ప్రభు నీ మీద నిన్ను నీవు హెచ్చించుకుంటేవి ఎట్లనగా నీవు నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణంలో ద్రాక్షారసమును పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. ఈరోజు ఈ మాటలు వినుచున్న అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అందరి యొక్క ప్రాణాలు, అందరూ కూడా మన యొక్క ప్రాణము, మన సకల మార్గములు దేవుని వశంలో ఉన్నాయనే సంగతిని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు దేవుని ఎరిగినా, దేవుని ఎరగకపోయినా, క్రీస్తునకు ప్రదానము చేయబడినా చేయబడకపోయినా నీ ప్రాణము, నీ సకల మార్గము దేవుని వశంలో ఉన్నాయి. ఆ దేవుని నీ గణపరచలేదు. పైగా దేవుని గణపరచకపోగా నీ మనసులో పుట్టినటువంటి కోరిక చొప్పున నడుచుకోవటానికి నీవు సాహసించి నీ మనసును అణుచుకొనలేకపోయావు కనుక మనసును అణుచుకొనలేని నీవు బ్రతుకుటకు యోగ్యుడు కాదని దేవుడు ఆ రాత్రి కాలం మందే అతనికి మరణ శాసనం రాశాడు. రాయబడినటువంటి రీతిగానే ఏమయ్యాడో తెలుసా? మెనే మెనే టెకెల్ ఓ పారసిన్ అనేటువంటి మాటకు మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాచులో చూడగా నీవు తక్కువగా కనపడ్డావు. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకు, పారసీలకు ఇవ్వబడిన అని చెప్పి ఈ బెల్షస్సరు తర్వాత 30వ వచనంలో ఆ రాత్రి యందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడైపోయాడు. రాజు అండి, చక్రవర్తి అండి, మహర్దశ కలిగినటువంటి వాడు, సర్వాధికారం కలిగినటువంటి, తన దగ్గర ఎంతో మంది సైనికులు ఉన్నారు. తనని కాపాడటానికి ఎంతో మంది సైనికులు నిరంతరము కూడా రాత్రానిక పగలానిక పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అంతటి పర్యవేక్షణలో, అంతటి భద్రతా వలయంలో ఉన్నటువంటి అతని యొక్క జీవితానికి ఏం లేకుండా పోయింది చెప్పండి? భద్రత లేకుండా పోయింది. ఆ రాత్రి కాలం మంది హతుడైపోయాడు. ఆ రీతిగా అర్ధాంతరంగా రాజ్యాన్ని పోగొట్టుకుని శత్రువు చేతిలో చనిపోవాల్సినటువంటి పరిస్థితి బెల్షస్సర్ జీవితంలో రావడానికి కారణం ఏమిటి అంటే, అతడు తన తండ్రికి జరిగినటువంటి సంగతిని తెలుసుకున్నప్పటికీ కూడా తన మనసులో వచ్చినటువంటి కోరికను అణుచుకొనక చేసినటువంటి కార్యాన్ని బట్టి అతడు ఆ రాత్రి కాలం మందు హతుడవ్వాల్సినటువంటి పరిస్థితి. దేవుడు ఆ రాత్రి కాలం మంది అతని యొక్క జీవితానికి మరణ శాసనం రాసి అతని రాజ్యాన్ని ముగించి అతనికి భూమి మీద బ్రతకటానికి అర్హత లేనిటువంటి వాడిగా దేవుడు ఆ రాత్రి కాలం మందే అతనికి తీర్పు తీర్చాడు. ఆలోచించండి, అతడు ఆ రీతిగా అర్ధాంతరంగా చావటానికి గల కారణం ఏమిటి అంటే అతని మనసులో వచ్చినటువంటి కోరిక. మనసును అణుచుకోలేకపోయాడు, తద్వారా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని అంటున్నారు, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి వద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతలు 25:28 ప్రాకారము లేక పాడైపోయినటువంటి పురమెంతో తన మనసును అణుచుకోనలేని వాడును అంతే. ప్రాకారం లేకపోతే ఒక పురం ఎలాగ పాడైపోతుందో మనసును అణుచుకోనే లేని వాడి బ్రతుకు కూడా అలాగునే పాడైపోతుంది. అందుకే ఒక బెల్షస్సరుని ఒక ఉదాహరణగా మనము ఈ యుగమందు ఉన్నటువంటి మనకు మేలు కలుగుటకు దేవుడు బెల్షస్సరుని ఒక ఉదాహరణగా దేవుడు మనకు చూపిస్తూ వస్తూ ఉన్నాడు. అట్లనే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, పరాక్రమశాలి కంటే, ఈ మనసును గురించి దేవుడు మరొక విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకునేటువంటి పరాక్రమశాలి కంటే తన మనసును స్వాధీనపరుచుకునే వాడే శ్రేష్ఠుడు. సంసోను యొక్క జీవితం చూడండి. సంసోను తాను బ్రతికి ఉన్నంత కాలము శత్రువు అయినటువంటి వాడు ఇశ్రాయేలీల వైపు చూడటానికి కూడా భయపడ్డాడు. 20 సంవత్సరాలు ఫిలిస్తీన్లకు అతడు పక్కలో బళ్ళంగా ఉన్నాడు. 20 సంవత్సరాల పాటు ఫిలిస్తీన్లే కాదు, ప్రపంచంలో ఏ దేశము కూడా ఇశ్రాయేల్ మీద దండయాత్ర చేయటానికి భయపడింది. కారణము ఒకే ఒక్కడు. ఇశ్రాయేల్కు గొప్ప సైన్యం లేదు. ఒకే ఒక్కడు పరాక్రమశాలిగా, బలవంతుడుగా సంసోను కనబడుతూ ఉన్నాడు. అతడు అంతటి బలవంతుడుగా, పరాక్రమశాలిగా
ప్రపంచాన్ని జయించినటువంటి వాడిగా ఉన్నటువంటి సంసోనును ఎవరూ కూడా పడగొట్టలేదు, కానీ సంసోనే తన్ను తాను పడగొట్టుకున్నాడు. ఎలా పడగొట్టుకున్నాడు? తన మనసులో వచ్చినటువంటి ఒక కోరిక. దెలీలా మీద మనసు పడ్డాడు. ఆ దెలీలా మీద మనసు పడటం వలన ఏం జరిగింది? ప్రాణము విసికి చావకోరాడు. ఆ దెలీలా వలన తన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట, పరాక్రమశాలి దీర్ఘశాంతము పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు. పట్టణమును పట్టుకుని వాని కంటే, పట్టణాన్ని జయించేటువంటి వాడి కంటే, ఊరిని జయించేటువంటి వాడి కంటే, ప్రపంచాన్ని జయించినటువంటి వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఈ మనసును స్వాధీనపరుచుకునుట అనేటువంటిది అంత ఈజీ విషయం కాదండి. ఈ మనసు మాట వినదు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. మనసు అడియాసులు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. అంటే మనసుకున్న మరొక స్వభావాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏమిటి ఆ మనసుకున్న స్వభావం ఏమిటి? మనసు ఎల్లప్పుడూ కూడా అడియాసులు కలిగి తిరుగుతూ ఉంటది. అలా అడియాసులు కలిగి తిరిగేటువంటి మనసును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. ఆ మనసును స్వాధీనపరుచుకొనినటువంటి వాడు పరాక్రమశాలి కంటే గొప్పవాడు. అంటే మనసును స్వాధీనపరుచుకొనుట అంత ఈజీ విషయం కాదు. మనసు అనేటువంటిది ఎప్పుడూ కూడా నెమ్మదిగా ఉండదు. మనసు అనేటువంటిది అడియాసులు కలిగి ఎల్లప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది. అలా మనసు అడియాసులు కలిగి తిరిగినటువంటి సందర్భాలలో ఎక్కడో దేని మీదో మనసు పడి ఆ యొక్క మనిషినో ఆ వస్తువునో దానినో ఏదో తీసుకొచ్చి అదేం చేస్తుందో తెలుసా? హృదయంలో పెడుతుంది. హృదయంలో పెట్టి హృదయం ఎల్లప్పుడూ కూడా దానిని గురించే ఆలోచింపజేసేటట్టుగా చేస్తుంది. మనసు అడియాసులు కలిగి తిరుగుతుంటది. అందుకని మహాభక్తుడైనటువంటి, అంటే తన తరము వారిలో అతని వంటి వాడు లేడు అని దేవుని చేత తీర్పు పొందవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు యొక్క జీవితంలో ఒక మాయను మచ్చగా ఏర్పడటానికి కారణము కూడా మీ మనసే. వసంతకాలమున రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో దావీదు మిద్ది మీదకి ఎక్కినప్పుడు అతని మనసు ఒక స్త్రీ మీదకి వెళ్ళిపోయింది. ఉరియా భార్య అయినటువంటి బత్షెబా మీదకి అతని మనసు వెళ్ళిపోవటం వలన జరిగినటువంటి పరిస్థితి ఏంటో మనకు తెలుసు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు దావీదుని గురించి ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు. ఏ విషయంలో తప్పిపోయాడంట దావీదు? హిత్తీయుడగు ఉరియా సంగతి తప్ప. అంటే ఒక మచ్చ వచ్చేసింది అతనికి. అదే గాని లేకపోతే దావీదు తన తరము వారిలో ఒక యోబు ఎలాగైతే నీతిమంతుడిగా కనబడ్డాడో, ఒక నోవాహు నీవే నా ఎదుట నీతిమంతుడు అని దేవుడు ఎట్లయితే సాక్ష్యం ఇచ్చాడో ఆ రీతిగా దావీదు కూడా దేవుని చేత సాక్ష్యము పొందేటువంటి స్థితిలో ఉండేవాడు. కానీ దావీదు యొక్క జీవితంలో ఒక మచ్చగా మారిపోవటానికి కారణం ఏమిటంటే ఆ మిద్ది మీద ఉన్నప్పుడు అదుపు లేని తన మనసు. ప్రపంచాన్ని జయించాడు దావీదు, చాలా పరాక్రమవంతుడు. దావీదు గాని యుద్ధంలోనికి దిగితే అవతల వాడు పారిపోవాల్సిందే. అతడు సింహపు గుండె కలిగినటువంటి వారు కూడా దావీదు ఎదుట నిలవబడలేనటువంటి వాళ్ళు. అంతటి పరాక్రమశాలి దావీదు. అంతటి పరాక్రమశాలి అయినటువంటి దావీదు పట్టణాలను జయించాడు, ఎన్నో పట్టణాలను జయించాడు. అతడు వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా విజయం అతని పక్షానే ఉండేటువంటిది. అంతటి పరాక్రమశాలి అయినటువంటి దావీదు మరి మిద్ది మీద ఉండి తిరుగుతున్నప్పుడు తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడు.
దావీదు లాంటి వాడే మనసును స్వాధీనపరచుకోలేకపోతే మరి మనసు స్వాధీనపరచగలిగిన వాడు ఎవరున్నారు? అందుకని మనసును స్వాధీనపరచుకోగలిగినటువంటి వాడే శ్రేష్ఠుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ మనసును స్వాధీనపరచుకోగలిగినటువంటి వాడు ఎవడు కూడా భూమి మీద లేడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మనసును స్వాధీనపరచుకున్నట్టు ఎట్లో ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించాడే తప్ప అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరునూ కూడా తమంతడు తామే తమ మనసును స్వాధీనపరుచుకున్న వారు ఎవరునూ కూడా లేనే లేరు. ఆలోచించండి, ఈ మాటలు వినిచున్న ఎవరైనా కానీ ఒక్క నిమిషం మీ కళ్ళు మూసుకొని మీ మనసు అటు ఇటు వెళ్లకుండా ఒక్క నిమిషం ఆపటానికి ప్రయత్నం చేయండి. అది ఇంపాసిబుల్. మనం నిద్రపోతున్నప్పుడు తప్ప మనము మెలకువగా ఉన్న ప్రతి సందర్భంలో మన మనసు మన మాట వినటానికి ప్రయత్నం చేయదు. అడియాసలు కలిగి తిరుగుతూ ఉంటది, అన్నిటినీ ఆశిస్తూ ఉంటది. ఆ మనసు చేసేటువంటి మారణ హోమం ఆ యొక్క బెల్షాజరు జీవితంలో మనం చూసాం. తన మనసును అణుచుకోలేకపోయాడు. తద్వారా అతడు ఆ దినమందే హతుడైపోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో కూడా ఒక మాయను మచ్చగా మార్చినటువంటిది ఏమిటి అంటే అతని మనసులో పుట్టినటువంటి కోరిక. ఆ కోరికను అణుచుకోలేక ఆ మనసు నడిపిస్తున్నటువంటి మార్గంలో పరిగెత్తాడు. తద్వారా దేవుడి యొద్ద నుండి శిక్షను కొని తెచ్చుకున్నాడు. అందుచేత మనసు మాట వినదు కనుక, మనసుకి నెమ్మది అనేటువంటిది, మనసు ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉండదు కనుక దేవునికి ప్రార్థన చేస్తూ దావీదు కీర్తనల గ్రంథంలో దేవుణ్ణి కోరుకుంటున్నాడు. తన ప్రార్థనలో దావీదు దేవుణ్ణి కోరుకుంటున్నాడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు అంటే కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము, కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 141వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరుగనీయకము. ఏమని అడుగుతున్నాడు? దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాడు? తన మనసు దుష్కార్యము వైపు తిరగనీయవద్దు అని దేవుడు వేడుకుంటున్నాడు. ఎందుకంటే మనసు ఎల్లప్పుడూ కూడా దుష్కార్యము వైపు తిరిగిపోయేటువంటి అవకాశం. దుర్నీతి కార్యముల్లో చొరబడకుండానట్లుగా నా మనసు దుష్కార్యము నాకు తిరుగనీయకము, వారి రుచిగల పదార్థములను నేను తినకయుండును గాక అని దావీదు తన మనసు విషయమే దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని? దుష్కార్యము వైపు నా మనసును తిరగనీయకము అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అట్లనే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైనటువంటి మనసు నూతనంగా పుట్టించు. ఎందుకని? మనసుకి ఏమి లేదు? స్థిరత్వం లేదు. స్థిరత్వము లేనటువంటి మనసు వలన మనిషికి అనేకమైనటువంటి శ్రమలు, స్థిరత్వము లేనటువంటి మనసు వలన మనిషికి అనేకమైనటువంటి శిక్షలు, బాధలు. కాబట్టి ఆ మనసు చేసేటువంటి మారణ హోమము నుంచి తప్పించుకోవాలి అంటే మనసును నియంత్రించుకోవాలి. అందుకని అడుగుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైనటువంటి మనసు నాకు కలగచేయి. నేను మిద్ది మీదకి ఎక్కినా, అటు చూసినా ఇటు చూసినా నా మనసు స్థిరముగా ఉండాలి. అది నీ వైపే చూడాలి. అలా స్థిరమైనటువంటి మనసు నాకు దయచేయమని 12వ వచనంలో అంటున్నాడు. రక్షణానందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు నాకు కలగచేయము. సమ్మతి, దేవునితో సమ్మతించే మనసు కలగచేయమని దావీదు తన ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనసు అనేటువంటిది అణుచుకోకపోతే, మనసులో వచ్చే కోరికను నెరవేర్చుకుంటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నవి అని చెప్పి ఆ కోరికను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తే వచ్చేటువంటి పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనం బెల్షాజరు యొక్క జీవితంలో చూసాం, దావీదు యొక్క జీవితంలో చూసాం. అదే రీతిగా మనం 2019వ సంవత్సరము డిసెంబర్ 6వ తారీఖున జరిగినటువంటి సంఘటన మనందరికీ బాగా గుర్తున్నది. హైదరాబాద్ పట్టణంలో జరిగినటువంటిది. 4 యువకులను ఎన్కౌంటర్ చేసి చంపేయటం జరిగింది. కారణం ఏమిటో తెలుసా? ఆ 4 కూడా మరి తమ మనసులో పుట్టినటువంటి కోరికను నెరవేర్చుకున్నట కొరకు అనుకూల సమయము వచ్చినప్పుడు ఒక 27 ఏళ్ల మరి వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అనేటువంటి ఆ స్త్రీని కిడ్నాప్ చేసి ఆమెను బలవంతం చేసి
తర్వాత ఆమెను చంపేసి సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె శవాన్ని కూడా కాల్చివేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనందరికీ బాగా గుర్తు ఉన్నది. ఇది జరిగి దాదాపు 7 నెలలు అవుతుంది. మరి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటి? వారి మనసులో వచ్చినటువంటి కోరికను నెరవేర్చుకోవటానికి అనుకూల సమయాన్ని వెతికారు. సమయము అనుకూలించింది కదా అని తన కోరికను నెరవేర్చుకున్నారు. సాక్ష్యము దొరకకుండా అమ్మాయిని చంపేశారు. కాల్చేసేసి ఆ అమ్మాయిని కాల్చేయడానికి ప్రయత్నం చేశారు. తప్పించుకున్నాం అనుకున్నారు. ఎవరికి దొరకమనుకున్నారు. ఎవరు మమ్మల్ని చూడలేదనుకున్నారు. కానీ అన్నిటినీ కనిపెట్టే దేవుడు ఒకడున్నాడు. వారి మనసుల్లో వచ్చినటువంటి దుష్కార్యమును బట్టి వారు భూమి మీద బ్రతకటానికి అర్హులు కాదని దేవుడు నిర్ణయించాడు. కనుకనే తర్వాత ఏం జరిగింది? ఎన్కౌంటర్లో 4 తమ ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి. వారి యొక్క వయసు చూస్తే అందరూ కూడా దాదాపుగా 25 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నటువంటి వారు. ఆలోచించండి, అంతటి తక్కువ వయసులోనే అటువంటి దుష్కార్యములు వారి మనసులోకి రావటానికి కారణం ఏమిటంటే వారి మనసులు చెరపబడ్డాయి. వారి మనసులు మోసపోయినాయి. తప్పు మార్గంలోనికి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు వారు తమ మనసులను గ్రహించేటువంటి స్థితిలో వాళ్ళు లేకుండా పోయారు. నిర్భయ విషయంలో జరిగింది అదే. ఆ స్త్రీని చూసి మోహించి ఆమెను పాడు చేసి తర్వాత ఆమెను చంపేయడానికి వాళ్ళు చేసినటువంటి పని వలన మార్చి 1 తారీఖు, ఈ యొక్క లాక్డౌన్ కు ముందు మార్చి 1 తారీఖున ఇదే సంవత్సరంలో 2020వ సంవత్సరంలోనే వాళ్ళందరినీ కూడా ఉరి తీయటం మనం చూసాం. జరిగినటువంటి ఒక దుష్కార్యము కొంతమంది వ్యక్తుల్లో వచ్చినటువంటి ఒక పాపభుజిష్టమైనటువంటి కోరికను నెరవేర్చుకోవటం వలన, ఆ కోరిక వారి మనసుల్లోకి రావటం వలన, ఆ కోరిక వలన వాళ్ళు చచ్చిపోయారు. తద్వారా మరొకరు కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితి. మనిషి మనసులో అనేకమైన కోరికలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కోరికలన్నిటినీ కూడా అనుకూలమైన సమయం ఉన్నది కదా అని, ఎవరూ నన్ను చూడట్లేదు కదా అని ఆ మనసులో వచ్చినటువంటి కోరికను నెరవేర్చుకున్నట్టు కొరకు ప్రయత్నిస్తే అంతరంగాలను పరీక్షించేవాడు, మన మనసులో ఏముందో తలంపు మన మనసులో పుట్టకమునిపై దాన్ని బాగుగా ఎరిగినటువంటి దేవుడు పరలోకమందు ఒకడు ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన దృష్టించి చూస్తున్నాడు. మన ఆలోచనలో, మన మనసుల్లో వచ్చినటువంటి కోరికలు అది సరైనదో కాదో తెలుసుకొని, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన అయితే దాన్ని అణుచుకొనటానికి ప్రయత్నం చేయకపోతే, ఆ ఆలోచనను బట్టి, ఆ మనసులో వచ్చినటువంటి కోరికను బట్టి మనము అణిచివేయబడతాము. ఆ కోరికను బట్టి ఆ వ్యక్తి అణిచివేయబడతాడు. అంతేకాదు అతడు తన ప్రాణాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్న సంగతిని బైబిల్ ద్వారా మనం చూడగలిగాం. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనం చూడగలిగాము. మన కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనము తెలుసుకోగలిగాం. కాబట్టి మనసును గురించి దేవుడు అంటున్నటువంటి మాట, మనసు మాట వినదు, మనసు మోసం చేస్తుంది, మనసు దారి తప్పి మనల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మనసును స్వాధీనపరుచుకోవటం మనిషికి సాధ్యము కాదు. మనసు ఎల్లప్పుడూ కూడా అడియాసులు కలిగి తిరుగుతుంటుంది. అందుకనే ఇశ్రాయేలీలకు అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ, ఇశ్రాయేలీలకు హెచ్చరిక చేస్తూ హెబ్రీల పత్రికలు అంటాడు, విశ్వాసం లేని దుష్ట హృదయము, దుష్ట మనసు మీలో ఉంటదేమో, జాగ్రత్తగా చూసుకోనండి. మనిషిని నడిపించేది ఏదో తెలుసా? మనసు. ఆ మనసు అక్కడ ఇక్కడ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి వాటిని వెతికి ఆశించి వాటిని తీసుకొచ్చి హృదయంలో పెడుతుంది. ఈ హృదయం ఏం చేస్తుంది అంటే అవి కావాలని కోరుకుంటూ ఉంటది. అలా కోరుకుంటాం వల్ల ఈ హృదయం ఏమైపోయిందో తెలుసా? అన్నిటికంటే చెడ్డదైపోయింది. మనసు అనేటువంటిది ఆత్మకు ప్రాకారముగా ఉండాలి, ఆత్మకు పరలోకానికి నడిపించేటువంటి మనసుగా ఉండాలి. కానీ ఆ మనసు ఇప్పుడు ఏమైంది అంటే దుష్టుడి వలన చెరపబడి మోసపోయి తప్పు మార్గంలోనికి మనం తీసుకువెళ్ళిపోయి మన ఆత్మను రక్షించుకోలేనటువంటి స్థితిలోనికి మనల్ని నెట్టవేసి నిత్య నరకాగ్ని పాత్రలుగా మనల్ని మార్చివేస్తూ ఉన్నది. దుష్టుడు మన మీద దాడి ఎక్కడ చేస్తాడంటే మన మనస్సుల మీద దాడి చేస్తాడు. మన మనసుల ద్వారా మనల్ని పాడు చేస్తాడు. మన మనసుల ద్వారా మన దేవునికి దూరం చేస్తుంటాడు. అందుకనే ఈ రీతిగా అహంకారమైనటువంటి మనసు, దుష్ట మనసు, దేవునికి లోబడని మనసు, మరి ఈ రీతిగా అడియాసులు కలిగి తిరిగేటువంటి మనసు, మోసపరిచేటువంటి మనసు, చెరిపివేయబడినటువంటి మనసు, ఈ మనసులు కలిగినటువంటి మనుషులను దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శరీరానుసారమైన మనసు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే 7వ వచనం, ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి
విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలగవారు దేవునిని సంతోషపరచ నేరరు. శరీరానుసారమైనటువంటి మనసు, ఇప్పటి వరకు ఏ మనసును గురించి మనం ఆలోచన చేశామో అది శరీరానుసారమైన మనసు. ఆ శరీరానుసారమైనటువంటి మనసును స్వాధీనపరుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆ శరీరానుసారమైనటువంటి మనసును స్వాధీనపరుచుకోనలేనటువంటి వాడు పాడైపోయినటువంటి ప్రాకారాన్ని పోలి ఉన్నాడని దేవుడు మరి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కారణం ఏమిటంటే ఆ శరీరానుసారమైనటువంటి మనసును ప్రేరేపించేది వాయుమండల సంబంధ అధిపతి. ఆ వాయుమండల సంబంధమైన అధిపతి మనుషులను వారి యొక్క చెరిపివేయబడినటువంటి మనసుల ద్వారా ప్రేరేపించి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రతకు గురి అయ్యేటట్లుగా చేస్తున్నాడు. కాబట్టి సాతాను మనసుల ద్వారా మన మీద దాడి చేస్తున్నాడు అనే సంగతిని దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన సువార్తను ఎలా ఆరంభించాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది మనసు మార్చుకొని సువార్తను నమ్మండి. ఒకవేళ మనసు మార్చుకోకపోతే ఏం జరుగుతుంది? ఆ మనసు సాతాను చేత చెరిపివేయబడి తప్పు మార్గంలోనికి నిన్ను ఈడ్చుకుని వెళ్ళి నిన్ను మోసం చేసి నీ ఆత్మను రక్షించుకోలేనటువంటి స్థితిలోనికి నిన్ను నెట్టివేస్తుంది. అటువంటి పాతాళంలోనికి, నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ మనసును నువ్వేం చేయాలి? మార్చుకోవాలి. ఆ మనసును మార్చుకోవాలి. అందుకని మారు మనసు పొందాలి అంటున్నారు. ఎందుకు మనం మారు మనసు పొందాలి? ఎందుకు మన మనసును మార్చుకోవాలి అంటే, మన మనసు మంచిది కాదు కనుక. ఆ మనసును మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. అందుకని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి ఏం చేయాలా? మన మనసును మార్చుకోవాలి. దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లుగా మన మనసును మార్చుకోవాలి. అలా మనసును మార్చుకోవడానికి ఇష్టపడితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం రూపాంతరం చెందుతాం. అంటే దేవుని పోలికలోనికి మార్చబడతాం, దేవుని స్వభావంలోనికి మనం మార్చబడతాం. అలా దేవుని స్వభావంలోనికి మనం మార్చబడితే ఇప్పుడు మన మనసులను ప్రేరేపించటానికి సాతానికి అధికారము ఉండదు. మన మనసులను చెరపటానికి సాతానికి అధికారము ఉండదు. ఇప్పుడు మన మనసులను ప్రేరేపించేది దేవుడు. ఇప్పుడు మన మనసులను నడిపించేది దేవుడు. మన మనసులు మార్చుకోవాలి. మన మనసు మార్చుకొనుట ద్వారా మనం రూపాంతరం చెందుతాం. అలా రూపాంతరం చెందినప్పుడు ఆ మనసు ద్వారా మనం నడిపింపబడుతున్నప్పుడు మనలో దుష్ట ఆలోచనలు రావు. ఒకవేళ దుష్ట ఆలోచనలు మనలోకి వచ్చిన ఆ ఆలోచన సరైనదో కాదో తెలుసుకొని ఆ ఆలోచనల నుంచి విడుదల పొందటానికి దేవుడు చూపించే మార్గంలో మనం నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆ రీతిగా తన మనసును మార్చుకున్నటువంటి మరి ఎందరో భక్తులు తమకు వచ్చేటువంటి ఆలోచనలను, తమ మనసులో పుట్టేటువంటి కోరికలు సరైనవో కాదో పరీక్షించుకోగలిగారు. ఈరోజు ఈ యొక్క లేఖన భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటి అంటే, మన మనస్సే మనలను నడిపించేది. మన మనసు సరైనదో కాదో, మన మనస్సు సరైనది కాదని దేవుడి యొక్క వాక్యం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కారణం ఏమిటంటే, మన మనసును సాతానుడు చెరిపివేశాడు. అవ్వని యొక్క మనసులను చెరిపినట్లుగా మనందరి యొక్క మనసులను సాతాను చెరిపివేశాడు. కాబట్టి చెరిపివేయబడినటువంటి ఈ మనసులు ఏమనాలంటున్నాడు? మారాలంటున్నాడు. ఈ మనసు మారటమే కాదు, దావీదు భక్తుడు అంటాడు, విరిగి నలగిన హృదయము, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. మన హృదయాలు విరగాలి, హృదయము నలగాలి. కారణం ఏమిటంటే, మన హృదయములు చెరిపివేయబడినటువంటి ఆ మనసు విరిగిపోవాలి, ఆ యొక్క హృదయము నలిగిపోవాలి. అలా నలిగినటువంటి హృదయము, విరిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. ఈ మనసును గురించి పేతురు పత్రికలో ఒక మాట తెలియజేస్తున్నాడు. పేతురు పత్రికలో రాయబడినటువంటి ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని, పేతురు రాసిన
మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం, క్షమించాలి, మొదటి అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని, ఏం కట్టుకోవాలి? నడుము అంటే దేహానికి బలమిచ్చేటువంటిది నడుము. నడుము బలహీనమైతే శరీరం అంతా బలహీనమైపోతుంది. నడుము బలముగా ఉండాలి. ఈ నడుము బలముగా ఉంటేనే మనిషి నడవగలడు, కూర్చోగలుగుతాడు. నడుము బలహీనమైతే మనిషి నడవలేడు, కూర్చోలేడు. అంటే శరీరానికి బలమిచ్చేది నడుము అయితే ఆత్మ సంబంధమైన జీవితంలో మనలకు బలమిచ్చేది ఏమిటి అంటే మనస్సు అనేటువంటి నడుము. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. మన మనసును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనసును ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యము చేత నింపుకోవాలి. ఆ వాక్యమును నింపుకొనుట ద్వారా మన మనసు మీద సాతాను చేసే దాడిని ఆ వాక్యం ఏం చేస్తుంది? ఆత్మఖడ్గముగా ఎదుర్కొంటూ ఉంటది. అందుకని ఈ మనసు అనేటువంటి దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మనసు అనేటువంటి నడుమును కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనందరము కూడా ఎదురు చూస్తూ ఉండాలని దేవుడి యొక్క మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. మరొక లేఖన భాగాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దేనిని గూర్చియు చింతపడకుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి. అలా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేసినప్పుడు ఏం జరిగింది? 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. మన ప్రార్థన ఎందుకు చేయాలి? వాక్యాన్ని ఎందుకు చదవాలి అంటే ఆ వాక్యము మన హృదయాలలో ఉంటే ఆ హృదయము మనసును కంట్రోల్ చేస్తుంది. ఆ వాక్యము మనసును అదుపులో ఉంచుతుంది. ఆ వాక్యము మన మనసులో పుట్టేటువంటి కోరికలను అణిచివేస్తూ ఉంటది. అలా మన మనసును నియంత్రించుకోవటానికి, మన మనసుల మీద సాతాన్ని దాడి చేయకుండా ఉండటం కోసం వాక్యం అనేటువంటి ఆత్మఖడ్గాన్ని మన హృదయంలో మనం ఉంచుకోవాలి. రెండవదిగా, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవుడికి తెలియచేసినప్పుడు దేవుని యొద్ద నుండి సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకు తలంపులకు ఏం చేస్తుంది? కావలి కాస్తుంది. ప్రాకారములాగా ఉంటుంది. ప్రాకారములాగా దేవుని సమాధానం ఉంటుంది. దేవుని సమాధానము ప్రాకారములాగా ఉన్నప్పుడు మనకు చింత గాని దుఃఖము గాని ఉండదు. అప్పుడు 4వ వచనంలో చూడండి, 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అప్పుడు మనము దేవునిలో ఆనందించగలుగుతాం. ఎందుకని దేవుని యొక్క ప్రాకారము మనకున్నది, దేవుని యొక్క భద్రత మనకున్నది, దేవుని యొక్క సమాధానం మనకున్నది. ఆ సమాధానము మన తలంపులకు, మన హృదయాలకు కావలి కాస్తుంది కనుక దుర ఆలోచనలు గాని దుష్టుని యొక్క తలంపులు గాని మనలోనికి రావటానికి అవకాశం ఉండదు. కానీ దుష్టుని యొక్క ఆలోచనలు మనలోనికి రాకుండా ఉండాలి అంటే మనము ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా దేవునికి తెలియచేయాలి. దావీదు కోరుకున్నట్లుగా విరిగి నలిగిన హృదయమును నాకు దయచేయమని, నా మనసు దుష్టత్వమును అనుసరించి నడుచుకొనకుండానట్లుగా నా మనసును జాగ్రత్తగా కాపాడమని ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనల్లో దేవునికి మనము మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. సాతాను మనలను దాడి చేయటానికి మన మనసులను తన యొక్క ఆయుధాలుగా వాడుకుంటుంది. అలా ఆయుధాలుగా మన మనసును వాడుకుంటుంది కనుక ఆ మనసు మీద చేసే దాడి నుంచి మనం తప్పించుకోవటానికి మనము చేయవలసినటువంటిది ఏదో దేవుడు ఈ లేఖనముల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మన మనసు అనేటువంటి నడుమును కట్టుకుని నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారే దేని విషయంలో కూడా చింతించకుండా ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా దేవుడికి తెలియచేస్తే ఆ దేవుడి యొద్ద నుండి సమాధానం మనకు వస్తుంది. ఆ దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకున్నట ద్వారా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఖడ్గము దుష్టుడు మనల్ని చెరపటానికి చేసే ప్రతి ప్రయత్నమును
అభ్యంతరపరిచి వారిని జయించి మన మనసులో దుష్ట ఆలోచనలు, దుష్ట కోరికలు రాకుండా మన మనసును అదుపు చేయటానికి దేవుని వాక్యము, ప్రార్థన మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నది కనుక దేవుని వాక్యము చేత ప్రార్థన చేయటం ద్వారా మన మనసును మన అదుపులో ఉంచుకోవాలని దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనసును మనం అదుపు చేసుకొనకపోతే, మనసులో వచ్చే ప్రతి కోరికను కూడా నెరవేర్చుకోవాలని, ఎవరూ చూడట్లేదని, అనుకూల సమయం ఉన్నదని మనం అనుకుంటూ మన జీవనాన్ని కొనసాగిస్తే చివరికి ఎక్కడికి తీసుకువెళుతుంది అంటే మన ఆత్మను రక్షించుకొనలేనటువంటి నిత్య నరకాగ్నిలోనికి తీసుకువెళుతుంది. కనుక జాగ్రత్త, నీ హృదయమును నీ మనసును జాగ్రత్తగా కాపాడుకొను. ఎందుకంటే ఈ హృదయము, మనసే సాతాను దాడి చేసేటువంటి స్థానాలు కనుక సాతాను వచ్చి బలవంతంగా మనలోకి ఏం చొరబడ్డు కానీ మన హృదయాలు, మన మనసులను మీద దాడి చేసి మన హృదయాన్ని చెరిపి, మన మనసులను చెరిపి మనలను దేవుని మార్గంలో నుండి తొలగించేటువంటి అవకాశం ఉన్నది. కనుక అపోస్తలుడైన పౌలు భయపడుతూ అంటున్నాడు, పవిత్రురాలైనటువంటి కన్యకగా క్రీస్తునికి మిమ్మల్ని ప్రదానం చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులను చెరిపి అంటున్నాడు. అలా మనసులు చెరపబడకుండా ఉండటం కోసం దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకొని మన మనసులను చెరపటానికి, మన హృదయాలను చెరపటానికి ప్రయత్నిస్తున్న దుష్టుని యొక్క అగ్ని బాణముల నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి మరి దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థన ద్వారా మన హృదయాలను మనం భద్రపరుచుకుందాం. అలా భద్రపరుచుకోవడం ద్వారా దేవుడి యొక్క సమాధానం మనకు ఉంటుంది. ఆ సమాధానము మన యొక్క తలంపులకు, హృదయములకు కావలిగా ఉండి మనలను ఆ తప్పు మార్గంలోనికి వెళ్లకుండా కాపాడుతుంది. కనుక దేవుడిచ్చినటువంటి ఈ లేఖన భాగాల ద్వారా మనల్ని మనం మన మనసును జాగ్రత్తగా చూసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి భాగ్యాన్ని దేవుడు ఈ మాటలు వినిచున్న అందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామం నాకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ లేఖముల ద్వారా మాతో మాట్లాడి మా మనసు విషయంలో మేము జాగ్రత్త కలిగినటువంటి వారమే ఉండాలని మీరు ఇచ్చినటువంటి హెచ్చరిక మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా మనసులు చెరపబడటం ద్వారా నీ యొక్క సరళతలో నుండి మేము తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నదని నీ లేఖము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాటల్లో విన్నటువంటి మేము మా మనసులు చెరపబడకుండా, మా మనసులు సరళమైనటువంటి మార్గములో, ప్రదానము చేయబడిన క్రీస్తు మార్గములో నడుచుకోవాలి అంటే మేమేమి చేయాలో మీరు మాకు తెలియచేసినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా మనసు మారాలని మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి నీకు వందనాలు. మా మనసు నలగబడాలని మీరు సెలవిచ్చినందుకు నీకు వందనాలు. విరిగినటువంటి మనిషి నీకు ఇష్టమైనటువంటి హృదయమని మీరు సెలవిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మనసు అడియాసులు కలిగి తిరుగుతుందని, ఈ మనసును స్వాధీనపరుచుకునేట మనుషులకు సాధ్యము కావట్లేదని మీరు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. అయితే ఆ మనసును స్వాధీనపరుచుకోవటానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మేము దేని యందు చింతించగా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా నీకు మనవి చేసినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన నీ యొక్క సమాధానము యేసుక్రీస్తు ద్వారా మా హృదయాలకు, తలంపులకు కావలిగా మీరు ఉంచుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ మహా భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మా మనసు విషయంలో మీరు చేసిన హెచ్చరికలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మా మనసులను మీ మీద కేంద్రీకరిస్తున్నాం తండ్రి. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాని నీవు పూర్ణ శాంతం కలిగిన వాడిగా చేస్తానన్నారు తండ్రి. తండ్రి, మా మనసు నీ మీద ఆనుకున్నట్లుగా మేము పూర్ణ శాంతం కలిగి, సమాధానము కలిగి, ఎల్లప్పుడూ కూడా ఆనందించడానికి, నీలో ఆనందించగలగటానికి మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. మా మనసు విషయం మీరు చేసిన హెచ్చరికలు మేము మర్చిపోకుండా వాటి విషయంలో మేము జాగ్రత్త కలిగి మా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించగలగటానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొక సందర్భంలో ఈ రీతిగా కూడుకొని నీ నామమందు ఆనందించడానికి మాకు సహాయం దయచేయమని, అంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, మా ప్రాణాత్మలతో పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించగలగటానికి మాకు సహాయము దయచేయమని, నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని, అంతవరకు నీ కృపలో భద్రపరచమని నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయి వారిని మేము క్షమించులాగన మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యం, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయండి. దేవుడే మన